నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. నియోజకవర్గంలో వైసీపీ తుడిచిపెట్టుకోబోతుందా? నియోజకవర్గ అధినేత్రి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజాహితానికి అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు కోరుకున్న రీతిలో అందిస్తున్న సుపరిపాలన ప్రశంసలు అందుకుంటున్నాయి. అందుకే జనం కోరుకుంటున్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య నాయకత్వాన్ని. ప్రజా అభీష్టమే పరమావధిగా సుపరిపాలకురాలు సారథ్యంలో నడిచి తమ గ్రామాలను అభివృద్ధి పరుచుకునేందుకు పల్లె పల్లె నుంచి కదిలి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు యనమలకు జై కొడుతూ మేము మీ బాటలోనే అంటూ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో లోవ దేవస్థానం మాజీ చైర్మన్ గొర్లి అచ్చెన్నాయుడు, మాతిరెడ్డి భాస్కర్ రావు, మాతిరెడ్డి బాబులు, భీమిరెడ్డి తాతబ్బాయి, గుడివాడ నాని ఆధ్వర్యంలో గొర్లి జగ్గునాయుడు, మాతిరెడ్డి నాగన్నదొర, గుడివాడ జమీలు, గుడివాడ రాంబాబు, గుడివాడ నరసింహమూర్తి, లెక్కల శ్రీను, గొర్లి సత్యనారాయణ, సీలి నాగరాజు సహా బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన 38 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరికి పసుపు కండువాలు కప్పిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో జగన్నాథపురంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన యనమల గ్రామ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తామన్నారు. సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, గాడి రాజాబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా శంకుస్థాపన వచ్చాయి. అందుబాటులో అప్పటికి ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మాది ఐక్య సంఘంలో ఉన్నారు. సో అప్పుడు ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే అభివృద్ధి కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ఫ్యామిలీ ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా జిల్లా పరిషత్ చైర్మన్గా నేను వృత్తి సమస్యలు చేయించాను. ఆ రోజు శంకుస్థాపన జ్ఞాపకం కూడా వచ్చాను. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అది అక్కర్లేటువంటి దానిలో ఆ రోజున మెసేజ్ కూడా ఇచ్చారు. అయితే మొట్టమొదటిగా తెలుసు కదా, ఆయన పట్టుదలైనటువంటి అభివృద్ధి భావాలను చూసినటువంటి వ్యక్తి. ఆ రోజున ప్రతి పరిస్థితిలో శంకుస్థాపన చేయాలని ఆయన వచ్చారు, మనకు కూడా వచ్చారు. అప్పుడు శంకుస్థాపన చేసేసాం. ఆ పాత గవర్నమెంట్లో శంకుస్థాపన చేశాం. 2007లో శంకుస్థాపన చేసాం. గవర్నమెంట్లో ఉన్న టైంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీలో మనం కూడా చేరాం. పార్టీలో చేరడం 9 నెలలకి ఎలక్షన్ చేయడం. ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాక నేను అంటే ముందు అయ్యాను. ఎమ్మెల్యే కూడా 2 రోజులు ఉండలేదు. అంటే అంటే తర్వాత మన బాధ్యత మొట్టమొదటిగా న్యూఢిల్లీలో ఈ మండలంలోనే న్యూఢిల్లీలో ఆ ప్రతినిధి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఘనత అనేది కూడా మీకు సందర్భంగా కాబట్టి మీరంతా కుటుంబం చాలా మంది 40 సంవత్సరం లోపల ఉంటే ప్రత్యేకంగా అడుగుతాను. తెలంగాణ ఉంటే ప్రతిదీ పగిలితో కూడా కారణం ఇప్పుడు అలాగే పగిలితో ఆ విధంగా ప్రతి మొట్టమొదటిగా నేను పూర్తి చేసినటువంటి వీటిల్లో నేను తెలంగాణతో అనిపించాను. ఎన్నో విషయాలు వచ్చేటప్పటికి మీకు ఆ ద్వారా తెలిసి ఉంటుంది. ఇంకోటి మీకు వేరులో వేరంటారు చాలా మంది ఎప్పుడు ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు లేడీస్ అంతా కూడా వెళ్ళదు చేతితో చూసి నేను తీసాను. పానీలు కూడా అట్లాగా నీరు వరదకి తాగాను. అప్పుడు అందరికీ కూడా బాగా చేసి మళ్ళీ అక్కడ ఇమీడియట్గా ఒక వాటర్ సైకిల్ ఓవర్ ట్యాంక్ కావాలనే ఉద్దేశంతో అక్కడ ఓవర్ ట్యాంక్ వచ్చి వీళ్ళందరికీ కూడా మొత్తం గ్రామానికి అందరూ కూడా సప్లై చేశాం. గ్రామ పంచాయతీ మండల నాయకులకు ఈరోజు తెలంగాణపురం నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడానికి చేసినటువంటి సోదరులకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకానికి నమస్కారాలు. తెలంగాణపురం నాయకులు నాకేం కొత్త కాదు, చాలాసార్లు చెప్పాను. రాజకీయ జీవితంలో ఫస్ట్ మొట్టమొదటిగా రాజకీయంగా స్టేజ్ ఎక్కింది ఈ జగన్నాథపురంలో. అప్పటి నుంచి కూడా ప్రతి ఎలక్షన్కి కూడా ఈ జగన్నాథపురం ప్రతి
ప్రచారం మొదలుపెట్టాను. అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది దూరం అవ్వడం ఏదైనప్పుడు కూడా మనసులో జగన్నాథం అంటే నాకెంత అభిమానం ఉందో మీకు కూడా అంత అభిమానం ఉంటుంది. ఎందుకంటే జగన్నాథం అప్పటికి ఈమెయిల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ అలాంటిలో కానీ మీ జగన్నాథంలో చేయనప్పుడు కార్యక్రమం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కార్యక్రమాలు చేశాను. ఇది నేను గుర్తు చెప్పడం లేదు. బాగా చరిత్ర కలిగినటువంటి ఒక మార్పు జగన్నాథం చూపించింది. మండలానికే కాకుండా మొత్తం నియోజకవర్గానికి. ఆ రోజున మొట్టమొదటిగా మీకు మొదలుపెట్టింది బ్రిడ్జి. ఆ రోజున బ్రిడ్జిలు సర్పంచ్గా ఉన్నారు. ఐక్య సంఘం ఉండేది. అప్పుడు బ్రిడ్జి రామారావు పార్టీ కూడా పెట్టలేదు. అప్పుడు ఐక్య సంఘం తరఫున నాకు కూడా పెద్దగా తెలియదు. నేను కొత్తగా తిరిగేవాడు మమ్మల్ని ఐక్య సంఘం ఉంటుంది. కొత్తగా బ్రిడ్జి సైన్స్ చేశారు పక్కన. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఉండేటువంటి రాజకీయ విభేదాలతో ఆయన నాకు అనుకూలంగా ఈ సంఘానికి ఐక్య సంఘానికి అనుకూలంగా బ్రిడ్జి శాంక్షన్ చేశారు. అది మొట్టమొదటిగా శాంక్షన్ ఏంటంటే ఈ ఊరు బ్రిడ్జి శాంక్షన్ చేశారు. అప్పుడు నేను పెంచలేదు. ఇలా కాలు దాటి రావాల్సి వచ్చింది. మూడో కార్యక్రమం చూస్తే ఇల్లు చాలా మంది చేయాలి. నేను మొట్టమొదటిగా మీ వచ్చినప్పుడు అందరికీ తీసుకెళ్ళి ఊరంతా బిజీగా ఉంది. ఎక్కడ పెద్ద పెద్దలో ఒకటి రెండు తెప్పించేదంటే అటువంటి మీకు దాదాపు 350 ఇళ్ళు ఒకేసారి శాంక్షన్ చేసి మీ అందరికీ కూడా మీ గ్రామాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఊళ్ళో తయారు చేసుకుంటాం. ప్రత్యేకంతో చూస్తారు బాబు అంటే ఆ విధంగా చాలా ప్రత్యేక ఎప్పుడొచ్చినా మాకు ఆనవాయితీ ఏంటంటే మేము రామ్ పోలీస్ స్టేషన్కి లన్నపేట ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం అలా అయిపోయింది. అలాగే మొన్న కూడా మా అమ్మాయిని కూడా అట్లాగే తీసుకొచ్చాను. వచ్చి మీ ఊరి నుంచి మొదలుపెట్టాం క్యాంపెయిన్. అంటే మీ ఊరికి నాకు రాజకీయాలకు చాలా సంబంధాలు ఉన్నాయి. తర్వాత మిగతా అభివృద్ధి అంతా చేశాం. సర్పేట పుల్లాపేట అంటే విధంగా మిగతా దేవుడు పంపించే సర్పేట పిచ్చిలు కానీ ఈ పిచ్చిలన్నీ కూడా ఆ రోజు ఆ టైం మీద వెళ్ళేసి మొత్తం బోర్డు కారు సిమెంట్ అంటే మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు మనకు ఉపయోగపడుతుంది, ఎవరు మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయి, మన గ్రామాలు బాగుపడతాయి అనేటువంటి మన ప్రాంతం బాగుపడుతుంది అనేటువంటి ఆలోచించాలి. గుడ్డుగా ఓట్లు వేయగలుగుతారు. ఓటు నాకు వేయడం నేను కూడా అనలేదు. వచ్చి 4 గంటలు మన మీ గ్రామంలో మీటింగ్ పెట్టేస్తే ఓట్లు వేయించుకునేది లోకల్ వాడే వేసుకుంటారు. అంటే ఎవరికి నచ్చితే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. నచ్చడం అనేది ఎక్కువ కావాలంటే మీకు జరిగినటువంటి న్యాయాన్ని బట్టి నచ్చడం ఉంటుంది. అంతేగాని మీకు ఏమి జరగకుండా మాకు బాగానే ఉంది, రాజకీయ గ్రామాల్లో రాజకీయాలు ముఖ్యం, ఆ రాజకీయాలతో మేము బతుకుతున్నాం, రాజకీయాలు వెళ్తే మేము పక్కలేమని పరిస్థితిలో ఉంటే అది నష్టపోయిన మీరు నష్టపోతాం. ఇంకొక కార్యక్రమం కూడా అప్పుడు ఒకసారి జమీలో ఉన్నప్పుడు అనుకుంటాను అక్కడ కల్వత్తు కూడా కట్టించాను. జగన్నాథ్ నాకు మీ ఊరికి మధ్యలో ఉంటే అక్కడ వ్యవసాయ స్టాక్కి కల్వత్తు కావాలంటే కల్వత్తు కూడా కట్టించాను. దానివల్ల ఏంటంటే కొంత వీసులో కల్వత్తు కట్టాను. దానివల్ల కూడా 300 ఎకరాలు 400 ఎకరాలు సాగు అవుతుందంటే ఇమీడియట్గా కట్టించాను. ఈ ఊరికి చేయనటువంటి కార్యక్రమం అంటూ లేదు. అన్ని కార్యక్రమాలు చేశాం. కానీ రాజకీయాల ప్రమేయంతో కొన్ని గ్రూపులు ఏర్పడతాయి. ఆ రాజకీయం చూస్తే రాజకీయాలు అనేటువంటి ఎలక్షన్ టైంలో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎవరెస్ట్ మాటలు ఒక పార్టీకి ఉపయోగించుకుంటారు. అదేవిధంగా అటువంటి వాళ్ళ వల్ల నష్టం అవుతుంది. వీళ్ళు నష్టపోతారు, గ్రామం కూడా నష్టపోతుంది. గ్రామం కాదు నియోజకవర్గాన్ని కూడా చనిపోయారు. ఒకప్పుడు అదేవిధంగా తెలంగాణ అంటే చాలా నమ్మకాన్ని గ్రామంలో ఉంటారు. ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు. అంటే భవిష్యత్తులో అట్లా ఉందండి. పార్టీలోనే కొద్దిగా చిన్న లోటులు ఉన్నాయి. అవన్నీ కూడా సెటిల్ చేయాలి. ఎందుకంటే మీ పార్టీలో ఎక్కువ గ్రూప్ సిస్టమ్ లేదు మీ ఊళ్ళో. అటువంటి మీ ఊళ్ళో తెలుగుదేశం పార్టీలోనే 8 గ్రూపులు రాబడుతున్నాయి. అది కూడా త్వరలోనే అన్నీ కూడా సెపరేట్ చేస్తాం. 2-3 గ్రామాలను అది కూడా సెటిల్ చేస్తాం. ఎందుకంటే గ్రామంలో అందరూ కలిసి ఉంటేనే గ్రామంలో న్యాయం జరుగుతుంది. మీకు కావాల్సిన పనులు అవుతాయి.
లేకపోతే ఒకరు వచ్చి నాకు ఇది కావాలి, ఒకరు వచ్చి వద్దు అనేటువంటి పరిస్థితులు ఇలాగే నేను విన్నా. ఒక గమనంటే ఒక కాదంటారు గ్రామంలో తొలమాటలో. అటువంటి నేను ఎవరైతే తప్పుడు కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు వదిలేస్తాను. దాంట్లో అమ్మాలు వాటర్స్ ముఖ్యం, ప్రజలు ముఖ్యం, వాళ్ళ సౌకర్యాలు ముఖ్యం, వాళ్ళ ఆనందం ముఖ్యం తప్ప ఒక వ్యక్తి గురించి నేను అన్యాయం చేయడం అనేటువంటి ఎక్కడ చేయలేదు కూడా చేయకూడదు. పార్టీలో చేయలేదు, ఇప్పుడు బయట చేయలేదు. మన సౌకర్యం పెద్దగా దగ్గరగా ఉండాలి కాదు. ఇప్పుడు మా అమ్మాయి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఇక్కడ ఉంటాను. మీకు ఏది పని కావాల్సినప్పుడు కూడా ఎవరికి ఏది కావాల్సినప్పుడు వస్తే ఆ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే చూస్తాం, నేను చూస్తాం. మిగతా రాజబాబు యొక్క నాయకులు మంది పరిస్థితులు ఇదంతా న్యూ నాయకులు రాష్ట్రం కూడా ఇక్కడికి వచ్చేమన్నాం. ఇక్కడికి వైద్యం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటే బాగుంటుంది. నేను కొంచెం అవకాశం ఉన్నవాళ్ళే ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే కొంచెం అవసరం అయితే కూడా కట్టుకుంటున్నాను అవకాశం. ఆ విధంగా ఇప్పుడు కొత్తగా మనం మొదలుపెట్టాను. ప్రతి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళే గ్రామస్తులే ఆ గ్రామంలో కార్యక్రమాలు చేయటప్పుడు బయట వాళ్ళు ఎవరు చేయడానికి లేదనుకుంది. నేను ఎన్ఆర్ఎం చేసుకోవడం వీడియో చాలా మందికి ఇచ్చాను. కొన్ని బిల్స్ వస్తే ఇంకా కొన్ని బిల్స్ రావాలి. ఊళ్ళో ఉండేటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఆర్థికంగా బాగుపడాలి. మీరందరూ బాగుపడాలి ఆర్థికంగా. మీరు బాగుపడితే రేపు ఎలక్షన్స్ మనకు సులువు అవుతాయి. అదేవిధంగా మీ కుటుంబాన్ని కూడా సక్రమంగా చూసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుంది. ఆర్థికంగా బలపడడం ఆ విధంగా కార్యక్రమాలు మీరు చేసుకోవాలి. చేసుకుని ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే నా దగ్గర వస్తే నేను చేస్తాను. ఎమ్మెల్యే చేస్తారు. ఇక్కడ స్థానికంగా మీకు రాజబాబు మండపేసినట్టు జమీలు ఇంకా మీ నాయకులంతా ఉన్నారు. వాళ్ళంతా కూడా కార్యక్రమాలు చేస్తారు. అంటే మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిమైనటువంటి స్వాగతం పలుకుతాం తెలుగుదేశం పార్టీలకు. మరొకసారి ఎందుకంటే భూమిలో నేను పాల్గొని తెలుగుదేశం చేసిన ఉంటాను. మరొకసారి మీరు తెలుగుదేశం పార్టీ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ జిల్లాలో కొద్ది రోజులు ఖాళీగా ఉన్నారు. కానీ ఆయన జిల్లాలో భాగేశ్వరు వాళ్ళకి తెలియపోతున్నాయి, మిగతా వాళ్ళు తెలియపోతుంది నాకు తెలుసు. ఎలక్షన్ చేశారు, ఎలక్షన్ అయిన తర్వాత చేసుకోమంటే చేసుకోవాలి. ఎంతో కూడా మీరు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసే విధంగా మీరు అవలంబించండి. దానికి అందరి కలిగి ఉన్న సహకారం ఉంటుందని కూడా మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తూ ఇలాంటి చర్చలు మీ ఊళ్ళో కొంత స్కూల్లో ఉంటే ఒక మీ పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మనం గ్రామం బాగు చేసుకోవాలని నేను మాట్లాడి మీ వల్ల కాకపోతే కొద్దిగా నేను కూడా మాట్లాడతాను. నా వల్ల కాకపోతే వదిలేస్తాను ఎవరు కూడా చేస్తాను. అంటే మనం అందరం కూడా కలిసి పెట్టేయాలనేది ఆ రోజు 80, 81, 82 సంవత్సరంలో ఏ విధంగా అయితే కలిసి పనిచేసామో ఆ విధంగా భవిష్యత్తులో జగన్నాథపురంతో కూడా కలిసి పనిచేయాలి. ఈ గ్రామానికి ప్రస్తుతం ఏ కార్యక్రమం పెట్టినా అది ఆనవాయితీ మాకు. అంటే మీ గ్రామానికి సంతోషంగా వచ్చేటువంటి విధంగా మీరందరూ కూడా గ్రామాన్ని తయారు చేయాలని మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో మనస్ఫూర్తిగా చేస్తున్నందుకు మీ అందరినీ కూడా చేస్తున్నాం. నా తరఫున ఆహ్వానం జరుగుతూ ఉన్నాం. మీరు ఒకరు వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తలందరినీ కూడా ఆల్రెడీ మనకి తిరిగి మనకి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ ఆ గ్రామ పార్టీ నాయకులు కానీ మంచి సౌకర్య భావంతో సోదర భావంతో కలిసి వెళ్ళాలి. వాళ్ళు ఏ నమ్మకంతో అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పార్టీ నాయకుల మీద నమ్మకం, గ్రామ పార్టీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో నాయకుల నమ్మకం మీద, అలాగే మండల పార్టీ నాయకుల నమ్మకం మీద ఎంతైతే నమ్మి పార్టీ నమ్మి వస్తున్నారో వాళ్ళు ఉన్న గౌరవాన్ని మనం ఇంకా పెంపొందించే విధంగా గౌరవించి వాళ్ళ గౌరవానికి లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఎందుకంటే వేరు ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనం గౌరవించామో వేరు ద్వారా అన్ని కూడా మిగతా వాళ్ళు కూడా పార్టీకి బలంగా ఉండేలాగా మిగతా వాళ్ళు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మీరు తెలుగుదేశం పార్టీని, రామకృష్ణ గారిని, దుర్గు గారిని మీరు ఏదైతే నమ్ముతున్నారో మీ గ్రామం ఎంతకంటే కూడా వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతున్న పార్టీలో ఉన్నటువంటి నమ్మకంతో మున్సిపాలిటీ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే దుర్గి గారి మీద ఉన్న అభిమానం నమ్మకంతో ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ మనం మద్దతు ఇచ్చినట్లయితే ఇంకా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా అవుతాయి. ఆల్రెడీ ఈ 1 సంవత్సరంలోనే 1 కోట్ల రూపాయల అభివృద్ధి
యమల ఫ్యామిలీ యమల రామకృష్ణుడు గారు యమల దివ్య గారు అండి. మరి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కోటందూరు మండలం చేసే అభివృద్ధి చూసి అలాగే కోటందూరు మండలానికి ప్రత్యేకంగా మంచి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చి మరి మీ మండలాన్ని ఎంతో గౌరవం జరుగుతుంది. యమల రామకృష్ణ గారు యమల దివ్య గారు మరి ఈ ఉద్దేశంతో ఈవేళ జగన్నాథపురం నుంచి మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఉన్న కార్యకర్తలు తెలుగుదేశంలో నమ్మకంతో నియోజకవర్గంలో నాయకుల మీద అభిమానంతో మీరు ఈ రోజున మీ మండల పార్టీ నాయకులు మీ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో మీరు జాయిన్ అవుతున్నందుకు తెలుగుదేశం పార్టీకి సహకారం అందిస్తున్నందుకు ముఖ్యంగా యమల రామకృష్ణుడు గారి తరఫున నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అయినటువంటి యమల దివ్య గారి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఉన్నప్పుడు నా రకమైనటువంటి నా సోదరులు మిగిలిపోవడానికి అవసరాలు తెలుసుకున్నాను. అయితే గతంలో 83 నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీలో మా గురువు అయినటువంటి రామకృష్ణ గారు ఎంచుకుంటే ఇప్పుడు కూడా 83 నుంచి 6 ఎన్నికలు రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అంటే ఎన్నికల్లో కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి 300 ఓట్లు దాటినట్టు కూడా మన గ్రామం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగినప్పుడు అవునా కాదు మీ అందరికీ తెలుసు, సార్కి తెలుసు. అలాగా ఎప్పుడు అలా బయటికి చేసుకుని వచ్చేవాడిని. మరి ఈ రోజున ఆ రోజున వ్యక్తులకు నేను వైఎస్ఆర్ నుంచి మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో మరి రామకృష్ణ గారు సమక్షంలో మీరందరూ కలుస్తున్నట్టు నాకు మీ అందరూ కూడా సహకరించినందుకు కూడా మరొకసారి మీ అందరికీ కూడా నాకు నచ్చలేదు. ఇప్పుడు నా పార్టీలో చేసినటువంటి సభ్యులు ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం.